అర్ధరాత్రి సమయం. చాలా పెద్ద తుఫాను మొదలయ్యింది. ఎంతో వేగంగా వర్షం కురుస్తూ ఒళ్లంతా వణికించేసేంత చలి మొదలవుతూ ఉంటుంది. ముంబై నగరమంతా కూడా ఎంతో నిశ్శబ్దంగా ఉంటుంది. కానీ సరిగ్గా ముంబై నగరానికి కొన్ని కిలోమీటర్ల దూరంలో ఒక ఫామ్ హౌస్ లో లైట్లు వెలుగుతూ ఉంటాయి. ఆ సమయంలో ఫామ్ హౌస్ లోపల కేవలం ముగ్గురే ఉంటారు: రాజన్, పీతాంబర్, ఇంకా రాహుల్. ముగ్గురు చిన్ననాటి స్నేహితులు. వాళ్లు ఇవాళ చాలా కాలం తరువాత ఒకటిగా కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటారు. ఒక విషయాన్ని అయితే ఒప్పుకోవాల్సిందే రాజన్, మన ముగ్గురు మిత్రుల్లో అందరికంటే నువ్వే ఎక్కువగా విజయం సాధించావు. ఇవాళ ముంబై నగరంలో నువ్వు చాలా పెద్ద బిజినెస్ మ్యాన్వి. అరే, నన్ను పొగుడుతూనే ఉంటావా పీతాంబర్, లేక నీ గురించి ఏమైనా చెబుతావా లేదా? ఇవాళ మనం ముగ్గురం స్నేహితులం 10 సంవత్సరాల తర్వాత కలిశాము. నేను నా గురించి ఏం చెప్పను. నేను ఒక మామూలు గవర్నమెంట్ ఉద్యోగిని. ఈ కాలంలో గవర్నమెంట్ ఉద్యోగం అంటే బిజినెస్ మ్యాన్ కంటే చాలా ఎక్కువ సంపాదిస్తున్నాడు. అరే లేదు రాజన్, నాకు నెల జీతం కేవలం 50,000 రూపాయలు మాత్రమే. నీకు శాలరీ మాత్రమే 50,000 రూపాయలు పీతాంబర్. కానీ నువ్వేదైతే లంచం తీసుకుంటావో దాని లెక్కలు నీ దగ్గర కూడా ఉండవేమో. రాజన్ మాటలు విని పీతాంబర్ చాలా గట్టిగా నవ్వుతాడు. నిజమే రాజన్, నువ్వు అన్నీ తెలుసుకోవడంలో నువ్వు ముందే ఉంటావు. నీకు ప్రతి విషయం తెలిసిపోతుంది. మనిద్దరం మన గురించి చెప్పుకున్నాము. ఈ రాహుల్ తన గురించి ఏమి చెప్పడా? ఆ మాట అని రాజన్ రాహుల్ వైపు చూస్తాడు. నీ గురించి కూడా ఏమని చెప్పు రాహుల్. నువ్వు ఈ 10 ఏళ్లలో ఏం చేశావు? తనేం చేస్తాడు? ఎప్పట్లాగే అమ్మాయిల చుట్టూ తిరుగుతూ ఉండుంటాడు. నేనేమన్నానంటే తనింకా మారలేదు అని. నువ్వు సరిగ్గా చెప్పావు. తన భార్య కూడా తన వల్ల చాలా విసిగిపోయింది. నీకు గుర్తుందా రాజన్, కాలేజీ రోజుల్లో రాహుల్కి చాలా త్వరగా కోపం వచ్చేది. తన మెదడులోని నరం వెంటనే ఉబ్బిపోయేది. అందుకే మనం తనని కోపిష్టి అని పిలిచేవాళ్ళం. పీతాంబర్ మాటలు విన్నాక రాహుల్ లేచి కిటికీ దగ్గరికి వెళ్తాడు. రాజన్, నువ్వే కదా అన్నావు ఈ ఫామ్ హౌస్లో మనం ముగ్గురు మాత్రమే ఉన్నామని? మరిక్కడ ఇంకెవరైనా కూడా ఉన్నారా? లేదే, ఈ ఫామ్ హౌస్ చాలా వరకు ఖాళీగానే ఉంటుంది. ఇక్కడ మనం ముగ్గురం తప్ప ఇంకెవ్వరూ ఉండరు. కాని రాహుల్కి అలా ఎందుకు అనిపిస్తుందో తెలీదు. ఆ ఫామ్ హౌస్లో వాళ్లు ముగ్గురు తప్ప ఇంకెవరో కూడా ఉన్నారు అని. తను ఆ విషయాన్ని తన స్నేహితులకి చెప్పాలి అనుకుంటాడు. కాని ఎగతాళి చేస్తారనే భయంతో తన స్నేహితులకు ఆ విషయం చెప్పడు. వర్షం ఆగిపోతుంది. తుఫాను కూడా ఆగిపోతుంది. ఇక నేను బయలుదేరతాను. రేపు కలుద్దాం. రాత్రి వేళ వెళ్లాల్సిన అవసరం ఏముంది? ఈ రాత్రికి ఎక్కడే ఉండిపో. లేదు, నా భార్య ఇంట్లో లేదు. నా కూతురు ఇంట్లో ఒంటరిగా ఉంది. అందుకని నేను వెళ్ళాలి. ఆ మాట చెప్పి రాహుల్ ఫామ్ హౌస్ నుంచి వెళ్ళిపోతాడు. తన మోటార్ సైకిల్ స్టార్ట్ చేసుకుని తన మోటార్ సైకిల్ ని ఎంతో వేగంగా నడుపుతూ ఇంటివైపు బయలుదేరతాడు. అరగంటలోనే రాహుల్ తన ఇంటి దగ్గరికి వెళ్ళిపోతాడు. రాహుల్ మోటార్ సైకిల్ ని పార్క్ చేసి తన ఇంట్లోకి వెళ్తాడు. అప్పుడే తలుపుని ఎవరో కొట్టినట్టు అనిపిస్తుంది. ఉన్నట్టుండి తను ఆశ్చర్యపోతాడు. ఇంత రాత్రివేళ ఎవరై ఉంటారు? రాహుల్ ఎప్పుడైతే వెళ్లి తలుపు తెరుస్తాడో అప్పుడు తన ముందు ఒక విచిత్రమైన వ్యక్తి నవ్వుతూ తనను చూస్తూ నిలబడి ఉంటాడు. ఎవరు నువ్వు? ముందు నన్ను లోపలికి రానియండి సార్, ఆ తర్వాత చెబుతాను నేనెవరు అనేది. నీకేమైనా మతిపోయిందో ఏంటి? టైం చూసావా? రాత్రి 12 గంటలు అవుతుంది. సార్, నేను కేవలం 2 నిమిషాలే తీసుకుంటాను, ఆ తర్వాత వెళ్ళిపోతాను. సరే, నువ్వేం చెప్పాలో చెప్పు, కానీ నిన్ను మా ఇంట్లోకి మాత్రం రానివ్వలేను. ఆ వ్యక్తి తన బ్యాగులో నుంచి ఒక పాత పెన్నుని తీసి రాహుల్కి చూపిస్తాడు. సార్, ఈ పెన్నుని మీరు మార్కెట్లో కొనడానికి వెళ్ళినప్పుడు ఇది మీకు 50 రూపాయలకు అమ్ముతారు. కానీ నేను 12 పెన్నులను 10 రూపాయలకే ఇస్తాను. ఆ వ్యక్తి మాటలు విని రాహుల్కి మతిపోయినంత పనవుతుంది. నీకు పిచ్చిగాని పట్టిందా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఈ కాలంలో పెన్నులు ఎవరు అమ్ముతున్నారని? అది కూడా అర్ధరాత్రి వేళ? మూర్ఖుల్లా ఉన్నావే. ఇది అమెజాన్, ఫ్లిప్కార్ట్ల కాలం. రాహుల్ మాటలు విని ఆ వ్యక్తి ఒక రహస్యమయమైన చిరునవ్వు నవ్వుతాడు. ఆ తర్వాత అతను రాహుల్ని దీర్ఘంగా చూడటం మొదలుపెడతాడు. అతను చూసే పద్ధతి రాహుల్కి చాలా విచిత్రంగా అనిపిస్తుంది. రాహుల్ కూడా ఆ వ్యక్తిని దీర్ఘంగా చూస్తాడు. అతను చూసేసరికి ఆ వ్యక్తి
చాలా పాతకాలపు బట్టలు వేసుకుని ఉంటాడు. సుమారు ఇవాళ్టికి 30 సంవత్సరాల పాతకాలంలో వేసుకునే బట్టలు. ఆ వ్యక్తి చాలా బేస్ వాయిస్లో రాహుల్ వైపు చూసి ఇలా అంటాడు. సార్, మీరు ఆలోచిస్తూ ఉంటారు నేను చాలా పాత ఫ్యాషన్ బట్టలు వేసుకున్నాను అని. నన్ను ఒకసారి మీరు తీవ్రంగా చూడండి సార్, మీకేమైనా గుర్తు రావచ్చేమో. రాహుల్ ఆ వ్యక్తి మొహాన్ని ఇంకా దీర్ఘంగా చూడ్డం మొదలు పెడతాడు. అతను కంగారు పడుతూ వణికిపోతూ, లేదు, ఇది ఎటువంటి పరిస్థితుల్లోనూ సాధ్యం కాదు. అంతా సాధ్యం అవుతుంది. ఇవాళ కూడా అదే తుఫాన్ రాత్రి. ఉన్నట్టుండి ఆ వ్యక్తి మొహం చూస్తూ ఉండగానే నల్లగా మారిపోతుంది. అతని కనుబొమ్మలు చందమామలా తెల్లగా మారిపోతాయి. అతని 2 చేతులు తోడేళ్ల చేతుల్లా మారిపోతాయి. అతని జుట్టు చాలా పొడవుగా మారుతుంది. ఆ భయంకరమైన వ్యక్తి ఎంతో వేగంగా రాహుల్ చెయ్యి పట్టుకుంటాడు. చెయ్యి పట్టుకోగానే రాహుల్ నొప్పితో తల్లడిల్లుతాడు. అతనికి ఎలా అనిపిస్తుంది అంటే ఏదో 440 వోల్ట్ల కరెంట్ అతని శరీరంలో ప్రవేశించింది అని. కాసేపట్లోనే రాహుల్ మొహం పూర్తిగా తెల్లబడిపోతుంది. అతను ఒక భయంకరమైన అరుపుతో మృత అవస్థలో పడిపోతాడు. ఉన్నట్టుండి ఆ భయంకరమైన వ్యక్తి తన నిజరూపంలోకి వస్తాడు. ఆ పాత పెన్లను రాహుల్ మొహం మీద విసిరేస్తాడు. మరుసటి రోజు పోలీసులు రాహుల్ శవాన్ని దీర్ఘంగా చూస్తారు. ఇన్స్పెక్టర్ విజయ్ తన కానిస్టేబుల్ సీతారాంతో, నాకేమీ అర్థం కావడం లేదు. నేను శవాన్ని చాలా దీర్ఘంగా పరిశీలించాను. శరీరం మీద ఎక్కడ కూడా ఏమి దెబ్బ కనిపించడం లేదు. అయినా ఇతను ఎలా చనిపోయాడు? బాడీ పరిస్థితి చూడండి సార్. ఎలా అనిపిస్తుందంటే ఇతని శరీరంలో ఉన్న ఒక్క రక్తబొట్టు కూడా వదలలేదని. కానీ బాడీలో ఒక్క కట్టు కూడా లేదు. అప్పుడే ఇన్స్పెక్టర్ విజయ్ రాజన్ ఇంకా పీతాంబర్ మీద పడుతుంది. వాళ్లు ఎంతో భయపడిపోతూ కళ్ళు పెద్దవి చేసుకుని తమ స్నేహితుడి శవాన్ని చూస్తూ ఉంటారు. వీళ్ళిద్దరిని గమనిస్తూ ఉండు. వీళ్ళిద్దరిలో ఒకరు పట్నంలో ఒక పెద్ద బిజినెస్ మ్యాన్. ఇతని గురించి నాకు ఎప్పుడు కంప్లైంట్లు వస్తూనే ఉంటాయి. మరొకరు లంచాలు తీసుకునే ఆఫీసర్. ఇన్స్పెక్టర్ విజయ్ వెళ్లిపోయిన తరువాత పీతాంబర్, రాజన్ అక్కడ్నుంచి వెళ్లిపోతారు. హైవేలో ఉన్న ఒక రెస్టారెంట్కి వెళ్లి కూర్చుంటారు. నాకేమనిపిస్తుందంటే ఎవరో తన శరీరంలో ఉన్న రక్తాన్ని మొత్తాన్ని తాగారనిపించింది. కానీ ఒక విషయాన్ని నువ్వు గమనించలేదు రాజన్. ఏంటది? రాహుల్ భార్య అన్నిటికంటే ముందు మనిద్దరికే ఫోన్ చేసింది. తెల్లవారుజామున అందరికంటే ముందు రాహుల్ బాడీని మనిద్దరమే చూశాము. నువ్వు గమనించలేదా? తన బాడీ దగ్గర కొన్ని చాలా పాత పెన్నులు పడున్నాయి. దాని గురించి అంత పట్టించుకోవడానికి ఏముంది? ఎవరికి తెలుసు ఆ పెన్లు రాహుల్ కూతురు అయి ఉండొచ్చు. మూర్ఖుడా, నువ్వు ఆ పెన్స్ని సరిగ్గా గమనించలేదా? ఆ టైప్ పెన్స్ ఇవాళ్టికి 20-30 ఏళ్ల క్రితం ఉపయోగించేవాళ్ళం. పీతాంబర్ మాటలు విని రాజన్ మెదడులో కూడా ఉన్నట్టుండి ఒక పెద్ద ప్రశ్న మొదలవుతుంది. రాహుల్ ఆశ్చర్యంగా ఆలోచిస్తూ పీతాంబర్ వైపు చూస్తాడు. ఒకవేళ నువ్వు ఇలా అనడం లేదు కదా తను తిరిగొచ్చాడు అని? మన స్నేహితుడి హత్య ఏ విధంగా అయితే జరిగిందో అదంతా చూస్తుంటే నాకు అలానే అనిపిస్తుంది. ఒకవేళ రాజన్ చెప్పింది నిజమైందేమోనని. అలా జరిగే అవకాశమే లేదు. ఇది అసలు సాధ్యం కాదు. మరణించిన వ్యక్తి శరీరం మీద ఒక చిన్న గీత కూడా లేకపోవడం అసాధ్యమే కదా. తన శరీరంలో నుంచి మొత్తం రక్తం అంతా మాయమైపోయింది. నిజమేమిటంటే రాజన్, నాకిప్పుడు ఇంటికి వెళ్ళడానికి కూడా భయమేస్తుంది. నాకేమనిపిస్తుందంటే మన ఇద్దరం కలిసే ఉండాలని. పీతాంబర్ మాటలు విని రాజన్ చాలా దీర్ఘాలోచనలో మునిగిపోతాడు. అతని మొహంలో భయం స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. నువ్వు చెప్పింది నిజమే. ఇవాళ రాత్రికి నువ్వు నా ఫామ్ హౌస్లోనే ఉండు. నేను కూడా ఇంటికి వెళ్ళను. నా భార్యకు చెప్పేస్తాను నాకు చాలా ముఖ్యమైన మీటింగ్ ఉంది అని. అందుకని రాత్రికి ఇంటికి రాను అని. రాజన్ పీతాంబర్తో పాటు తన ఫామ్ హౌస్కి వెళ్లిపోతాడు. సాయంత్రం వేళ వాతావరణం ఉన్నట్టుండి పాడవుతుంది. తుఫానుతో పాటు పెద్ద వర్షం మొదలవుతుంది. రాజన్ సోఫాలోనే నిద్రపోతూ ఉంటాడు. మరొకవైపు పీతాంబర్కి అసలు కొంచెం కూడా నిద్ర పట్టదు. అర్ధరాత్రి వేళ అవుతుందో లేదో అప్పుడే రాజన్ ఫామ్ హౌస్ డోర్ బెల్ మోగుతుంది. పీతాంబర్ చూసేసరికి రాజన్ నిద్రపోతూనే ఉంటాడు. ఇంత రాత్రి వేళ ఎవరొచ్చుంటారు? కానీ బయట ఎవరో కంటిన్యూస్గా డోర్ బెల్ కొడుతూనే ఉంటారు. అరే ఆగండి, మీ చెయ్యి బెల్లు కత్తుకుపోయిందా ఏంటి? వస్తున్నాను.
పీతాంబర్ కోపంగా వెళ్లి తలుపు తెరుస్తాడు. ఎవరు నువ్వు? ముందు నన్ను లోపలికి రానివ్వండి సార్. బయట చాలా పెద్ద వర్షం పడుతుంది. నేను వర్షం నుండి తప్పించుకోవడానికి చోటుకు వెతుకుతున్నాను. అప్పుడే నా దృష్టి ఈ ఫామ్ హౌస్ మీద పడింది. ఫామ్ హౌస్లో లైట్లు వెలగడం చూసి నేను ఇక్కడికి వచ్చాను. అదంతా సరే కానీ నువ్వెవరు? ఈ ఊరికి చెందిన వాడిలా లేవే. నేనొక సేల్స్ మ్యాన్ సార్. ఆ వ్యక్తి భుజానికి తగిలించి ఉన్న బ్యాగ్ని చూసి, సరే లోపలికి రా. ఆ వ్యక్తి పీతాంబర్తో పాటు లోపలికి వెళ్తాడు. పీతాంబర్ రాజన్ పక్కన సోఫా మీద కూర్చుని ఆ వ్యక్తి వైపు చూసి ఇలా అంటాడు. నువ్వు అమెజాన్ సేల్స్ మ్యాన్వా లేక ఫ్లిప్కార్ట్, స్నాప్డీల్? నాకు మీరు చెప్పేది ఏం అర్థం కావడం లేదు. నేను ఈ పేర్లు ఇంతకుముందు ఎప్పుడు వినలేదు. నువ్వు సేల్స్ మ్యాన్ అన్నావు కదా. నువ్వు సేల్స్ మ్యాన్ అయ్యుండి నీకు ఈ పేర్లు ఇంతకుముందు ఎప్పుడు వినపడలేదా? ఆ వ్యక్తి ఎంతో రహస్యంగా నవ్వుతూ ఇలా అంటాడు. నిజానికి నేను ఇంటింటికి వెళ్ళి అప్పుడప్పుడు బస్సుల్లో పెన్నులు అమ్ముతూ ఉండేవాడిని సార్. ఆ వ్యక్తి తన బ్యాగ్లో నుంచి పెన్లు తీస్తాడు. అతను పీతాంబర్ వైపు చూస్తూ ఇలా అంటాడు. సార్, ఈ పెన్లు మీకు మార్కెట్లో 50 రూపాయలకు దొరుకుతాయి. కానీ నేను మీకు 12 పెన్లు కేవలం 10 రూపాయలకు మాత్రమే ఇస్తాను సార్. ఆ మాట చెప్పగానే ఉన్నట్టుండి ఆ వ్యక్తి మొహం వేరే వ్యక్తి మొహంగా మారిపోతుంది. ఆ వ్యక్తి మొహాన్ని చూసి పీతాంబర్కి మతిపోయినంత పనవుతుంది. తను రాజుని లేపడం మొదలు పెడతాడు. రాజు నిద్రలో నుంచి లేస్తాడు. ఆ వ్యక్తి వైపు చూసి ఇలా అంటాడు. నువ్వు అదే సేల్స్ మ్యాన్వి. ఇవాటికి 20 ఏళ్ల క్రితం నువ్వు చనిపోయావు. కానీ నువ్వు ఇప్పుడు ప్రాణాలతో ఎలా వచ్చావు? ఇది ఎలా సాధ్యమైంది? ఎవరన్నారు నేను ప్రాణాలతో వచ్చాను అని? మీరందరూ కలిసి ఎగతాళి చేసి నన్ను చంపేశారు. నేను మీ అందరి ముందు చేతులు జోడించి ఎంతో వేడుకున్నాను. కానీ మీరు నా మీద జాలి చూపించలేదు. మమ్మల్ని క్షమించు. మేము నిన్ను కావాలని ఆ ట్రక్ ముందుకు తోసేయలేదు. నువ్వు ఇప్పటికీ అబద్ధం చెబుతున్నావు. మళ్ళీ గుర్తు చేసుకో. అప్పుడు నీకు నువ్వు చేసిన తప్పేంటో గుర్తొస్తుంది. ఆ సేల్స్ మ్యాన్ మాటలు విని పీతాంబర్ ఇంకా రాజన్ ఆలోచనలో 20 ఏళ్ల క్రితం జరిగిన ఆ సంఘటనని గుర్తు చేసుకుంటారు. అప్పుడు వాళ్ళు నవయువకులు. అరే పీతాంబర్, అలా చూడు. ఆ మొద్దు సేల్స్ ఆఫీసర్ మళ్ళీ పెన్లు అమ్మడానికి వచ్చేసినట్టున్నాడు. నాకు ఒక విషయం అర్థం కావట్లేదు రాహుల్. అసలు ఇతనికి పెన్లు అమ్మితే ఎంత లాభం కలుగుతుంది? ఇవాళ ఇతన్ని పట్టుకొని అడుగుదాం. సరిగ్గా చెప్పావు. అతన్ని ఎగతాళి చేసేంతవరకు మనకు సరదాగా ఉండదు కదా. సరదా గురించి వదిలే. నేను రోజంతా సంతోషంగా గడిపేస్తాను. పద వెళదాం. వాళ్ల ముగ్గురికి ఒక మామూలు అబ్బాయి కళ్ళుచోడు పెట్టుకొని మౌనంగా వెళ్లిపోతూ ఉంటాడు. ఉన్నట్టుండి వాళ్లు ముగ్గురు ఆ అబ్బాయి ముందుకు వెళ్లి నిలబడతారు. ఏ సేల్స్ మ్యాన్, ఎక్కడికి వెళ్తున్నావు బ్రో? మమ్మల్ని ఇగ్నోర్ చేస్తున్నావా? నీకు బాగా తెలుసు కదా, నిన్ను ఎగతాళి చేసేంతవరకు మాకు అసలు సరదానే ఉండదు అని. ఇవాళ మేము ఎందుకు ఆపామంటే నువ్వు మాకు ఒక విషయం చెప్పు. ఈ మామూలు పెన్నులు అమ్మితే నీకు ఎంత లాభం కలుగుతుంది? అసలు మీ ముగ్గురికి అసలు ఏం కావాలి? నేను ఈ పెన్నులు అమ్మి ఎంత సంపాదించినా కనీసం మిమ్మల్ని డబ్బులైతే అడగటం లేదు కదా. నేను ఈ పెన్నులను అమ్మి నా స్కూల్ ఫీజు కట్టుకుంటున్నాను. మీలాగా కాదు ఫీజు కోసం అమ్మా నాన్నల ముందు చేతులు జాపటం. రాహుల్ చూసేసరికి ఒక ట్రక్ ఎంతో వేగంగా వస్తూ ఉంటుంది. ఉన్నట్టుండి రాహుల్ ఆ సేల్స్ మ్యాన్ని ట్రక్ ముందుకు తోసేస్తాడు. ట్రక్ సేల్స్ మ్యాన్ని గుద్దేసి వెళ్లిపోతుంది. ఏంటిలా అయింది? సేల్స్ మ్యాన్ నొప్పితో బాధపడుతూ, మీరు ముగ్గురు మీ జీవితంలో ఒక విషయం గుర్తుపెట్టుకోండి. నేను తిరిగి వస్తాను. నా చావుకి మీ ముగ్గురి మీద పగ తీర్చుకుంటాను. ఆ మాట చెప్పి ఆ సేల్స్ మ్యాన్ ప్రాణాలు వదిలేస్తాడు. గుర్తొచ్చిందా మీ ఇద్దరికి? ఆ మాట చెప్పి సేల్స్ మ్యాన్ మొహం ఎంతో భయంకరంగా మారిపోతుంది. ఆ భయంకరమైన వ్యక్తి ఎంతో వేగంగా రాజన్ ఇంకా పీతాంబర్ ఇద్దరి చేతుల్ని గట్టిగా పట్టుకుంటాడు. రాజన్ ఇంకా పీతాంబర్కి ఎలా అనిపిస్తుందంటే వాళ్ల శరీరానికి కరెంటు షాక్ తగిలింది అన్నట్టు. కాసేపట్లోనే వాళ్ళిద్దరి మొహాలు తెల్లగా మారిపోతాయి. వాళ్ళు ఎంతో గట్టిగా అరుస్తూ మరణిస్తారు. ఆ తర్వాత ఆ వ్యక్తి పెన్లను వాళ్ళిద్దరి బాడీస్ మీద విసిరేస్తాడు. ఆ తర్వాత పొగగా మారిపోతాడు.